గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. జేఈఈ మెయిన్స్కి ఎగ్జాక్ట్గా 60 డేస్ ఉన్నదండి. ఈ 60 డేస్ని మనం జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మోస్ట్ రిపీటెడ్ మోడల్స్ అని చెప్పాను. ఇప్పుడు ఇందులో మనకి ఆల్రెడీ ఫార్ములాలు మనకు వచ్చు. ఆ ఫార్ములాలను ఎలా అప్లికేషన్ పార్ట్లో వాడుతున్నాము, ఏ ఫార్ములాలు రిపీట్ అవుతున్నాయో జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఓకే, 2024 27th January షిఫ్ట్ 2 క్వశ్చన్. ఇంటిగ్రల్ x power 8 minus x square dx by x power 12 plus 3 into x power 6 plus 1 tan inverse x cube plus 1 by x cube. ఇందులో ఏదో ఒక వాల్యూని మనం t అనుకోవాలి. ఓకే, ఇక్కడ నేనేమనుకుంటున్నానంటే tan inverse x cube plus 1 by x cube t అనుకున్నాను. దీని డెరివేటివ్ d by dx of tan inverse x that is equal to 1 by 1 plus x square. 1 by 1 plus x square. ఇప్పుడు that is equal to 1 by 1 plus x square ఫామ్లో x cube plus 1 by x cube హోల్ స్క్వేర్. మళ్ళీ దీని డెరివేటివ్ x cube plus 1 by x cube డెరివేటివ్ కట్టాలి. therefore 1 plus x power 6 plus 1 by x cube హోల్ స్క్వేర్ అంటే 1 by x power 6 2 into x cube into 1 by x cube. x cube డెరివేటివ్ 3x స్క్వేర్, 1 by x cube డెరివేటివ్ minus 3 by x power 4. ఓకే, ఎల్సిఎం తీసుకోండి. x power 12 plus 1 ఇక్కడ 2 into x power 6 by x power 6. ఇది సేమ్ యాస్టేజ్గా ఉంచాం. ఇందులో 3 కామన్ తీసేయండి. ఓకే, ఇక్కడ x పవర్ 6 ప్లస్ x పవర్ 12 ప్లస్ 1 2 ఇంటూ x పవర్ 6 ఈ వాల్యూ పైకి వెళ్ళిపోతుంది, న్యూమరేటర్కి వెళ్ళిపోయింది. 3 ఇంటూ x స్క్వేర్ ఇంటూ x పవర్ 4 వెన్ ద బేసెస్ ఆర్ సేమ్ యాడ్ ద పవర్స్. దేర్ఫోర్ x పవర్ 6 వచ్చింది, మైనస్ 1 బై x పవర్ 4. ఈ x పవర్ 4 ఇక్కడ x స్క్వేరు అంటే x పవర్ 6ని కొడితే x స్క్వేర్ మిగిలింది. దట్ ఈస్ ఈక్వల్ టు x స్క్వేర్ బై x పవర్ 12 x power 6 plus 2 into x power 6 3x power 6 plus 1 into 3 into x power 6 minus 1 dx is equal dt. ఈ 3ని ఇటు తీసుకొస్తాను. ఇప్పుడు x power 6 తోటి దీన్ని మల్టిప్లై చేస్తే x power 6 into x power 2 అంటే x power 8 minus x square by x power 12 plus 3 into x power 6 plus 1 dx is equal to 1 by 3 dt. ఆల్రెడీ ఇచ్చిన క్వశ్చన్ చూడండి, ఈ ఫంక్షన్ అంతా dt అయిపోయింది. దట్ ఈస్ ఈక్వల్ టు dt integral dt by 1 by t that is equal to 1 by 3 log mod t plus c. It is in the form of log x. Integral log x is equal to integral 1 by x is equal to log mod x that is equal to 1 by 3 log mod. మనం t అనే ఫంక్షన్ ఇది అనుకున్నాం. ఇక్కడ t అనే వాల్యూ tan inverse x cube plus 1 by x cube t అనుకున్నాం. ఈ వాల్యూలు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 1 by 3 log tan inverse x cube plus 1 by x cube plus c. This is the answer. ఓకే, చూడండి ఒకసారి ఎంత సింపుల్గా సమ్ ఉందో. నెక్స్ట్ సమ్ నెంబర్ 2. ఈ మోడల్ ఎక్కువ రిపీట్ అవుతుంది. ix ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఈ పవర్ సైన్ స్క్వేర్ ఎక్స్ కాస్ ఎక్స్ ఇంటూ సైన్ 2x మైనస్ సైన్ ఎక్స్ డిఎక్స్. ఇది 2023 10th April షిఫ్ట్ 1లో పడింది. i ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 దెన్ i పై బై 3 ఈజ్ ఈక్వల్ టు వాల్యూ కావాలి. ఓకే, ఎప్పుడైతే మీకు ఈ పవర్లో ఫంక్షన్ కనిపిస్తుందో మన దగ్గర ఒక ఫార్ములా రిమైండ్ అవుతుంది. ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఎక్స్ అనే ఫార్ములాలో దీన్ని మార్చుకోగలిస్తే మనకు సమ్ ఈజీ అయిపోతుంది. ఓకే, నేను ఏం చేశానంటే ఇందులోంచి సైన్ 2xని కామన్ తీశాను. దట్ ఈస్ ఈక్వల్ టు ఈ పవర్ సైన్ స్క్వేర్ ఎక్స్ సైన్ 2x ఇంటూ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ బై సైన్ 2x. ఈ సైన్ 2x ఫార్ములా 2 సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ రాశాను. ఈ సైన్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయింది. ఈ పవర్ సైన్ స్క్వేర్ ఎక్స్ సైన్ 2x కాస్ ఎక్స్ మైనస్ 1 బై 2 కాస్ ఎక్స్ డిఎక్స్. ఈ సైన్ స్క్వేర్ ఎక్స్ని నేను టీ అనుకున్నాను. 2 sin x dx ఇది x స్క్వేర్ ఫామ్లో ఉంది. x స్క్వేర్ డెరివేటివ్ 2x అంటే 2 sin x, మళ్ళీ దాని డెరివేటివ్ sin x cos x, sin x డెరివేటివ్ cos x dx is equal dt అంటే 2 sin x cos x is equal to sin 2x. ఓకే, ఇక్కడ cos xని రూట్ ఓవర్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ కింద రాసుకున్నాను. దట్ ఈస్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఎక్స్ అంటే t కాబట్టి రూట్ ఓవర్ 1 మైనస్ టీ. దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఈ పవర్ టీ రూట్ ఓవర్ 1 మైనస్ టీ దట్ మైనస్ 1 బై 2 ఇంటూ రూట్ ఓవర్ 1 మైనస్ టీ dt. ఈ ఫార్ములా ఆల్రెడీ మీకు చెప్పాను. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకోండి. ఈ ఫంక్షన్ని మీరు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కనుక అనుకుంటే దీని డెరివేటివ్ ఎఫ్ డాష్ ఎక్స్. చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 1 మైనస్ టీ ఎఫ్ డాష్ ఎక్స్. దీని డెరివేటివ్ రూట్ ఎక్స్లో ఫామ్లో ఉంది కాబట్టి 1 బై 2 రూట్ ఎక్స్ మళ్ళీ డి బై డిఎక్స్ ఆఫ్ 1 మైనస్ టీ అంటే 1 బై 2 ఇంటూ రూట్ ఓవర్ 1 మైనస్ టీ. 1 డెరివేటివ్ 0, t డెరివేటివ్ 1 కాబట్టి మైనస్ 1. దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ 1 బై 2 ఇంటూ రూట్ ఓవర్ 1 మైనస్ టీ. ఇది ఎఫ్ డాష్ ఎక్స్, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండి, ఇది ఎఫ్ డాష్ ఎక్స్. దేర్ ఫర్ ఫార్ములా ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. ఓకే,
దట్ ఈస్ ఈక్వల్ టు ఈ పవర్ టీ రూట్ ఓవర్ 1 మైనస్ టీ ప్లస్ సి. ఇక్కడ క్వశ్చన్లో చూడండి ఐ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 అంటే టీ ఉన్న ప్లేస్లో 0 పెట్టండి. ఈ పవర్ 0 రూట్ ఓవర్ 1 మైనస్ 0 ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 1. 1 1 క్యాన్సిల్, సి ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. అంటే ఐ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ ఇది. ఇప్పుడు ఐ ఆఫ్ పై బై 3 ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఐ ఆఫ్ పై బై 3 ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ సైన్ స్క్వేర్ పై బై 3 రూట్ ఓవర్ 1 మైనస్ సైన్ స్క్వేర్ పై బై 3. దట్ ఈస్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ పై బై 3 అంటే కాస్ స్క్వేర్ పై బై 3. ఇది రూట్లో ఉంది కాబట్టి కాస్ పై బై 3. కాస్ పై బై 3 అంటే కాస్ 60 దట్ ఈస్ ఈక్వల్ టు 1/2. సైన్ స్క్వేర్ పై బై 3 అంటే రూట్ 3/2 హోల్ స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు ఆన్సర్ ఈ పవర్ 3/4 ఇంటూ 1/2. ఓకే, 2023 25th January shift 1. F of x is equal to 2x by x square plus 1 into x square plus 3 dx. That is equal to f of 3 is equal to 1/2 log 5 minus log 6. Then f of 4 value. ఇది క్లియర్గా పార్షియల్ ఫ్రాక్షన్స్లో ఉందని తెలిసిపోతుంది. మీరు పార్షియల్ ఫ్రాక్షన్స్లో యూజ్ చేసుకోవచ్చు. ఓకే, చూడండి ఎక్స్ స్క్వేర్ని టీ అనుకోండి. ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టీ, దాని డెరివేటివ్ 2x dx ఇస్ ఈక్వల్ dt. అంటే dt బై టీ ప్లస్ 1 ఇంటూ టీ ప్లస్ 3 దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఇక్కడ దాకా వచ్చింది. మీరు పార్షియల్ ఫ్రాక్షన్లో వేసుకొని ఏ బై టీ ప్లస్ 1 ప్లస్ బి బై టీ ప్లస్ 3 వేసుకొని చేసుకోవచ్చు. అలా కాకపోతే సమ్ సింపుల్గా ఉంది కాబట్టి నేను 2తో డివైడ్ చేసి 2తో మల్టిప్లై చేశాను. దట్ ఈస్ ఈక్వల్ టు 1/t ప్లస్ 1 మైనస్ 1/t ప్లస్ 3 రాస్తాను. ఎందుకు సార్ ఇంత ఈజీగా రాశారంటే చూడండి టీ ప్లస్ 3 మైనస్ టీ మైనస్ 1/t ప్లస్ 1 ఇంటూ టీ ప్లస్ 3. ఇక్కడ టీ క్యాన్సిల్ అయిపోతే దట్ ఈస్ ఈక్వల్ టు మనం చెక్ చేసుకుంటే టీ ప్లస్ 1 వచ్చింది. అంటే ఓకే, ఇక్కడ చెక్ చేసుకుంటే మనకు వచ్చిన వాల్యూ చెక్ చేసుకోండి. 1/t ప్లస్ 1 1/t ప్లస్ 3 అంటే టీ ప్లస్ 3 మైనస్ టీ ప్లస్ 1 3 మైనస్ 1 దట్ ఈస్ ఈక్వల్ టు 2/t ప్లస్ 1 ఇంటూ టీ ప్లస్ 3. ఓకే, ఇలా చేసుకోవచ్చు. లేదా మీరు పార్షియల్ ఫ్రాక్షన్స్ వాడుకుని కూడా చేసుకోవచ్చు. దట్ ఈస్ ఈక్వల్ టు ఇట్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 1/x. ఇంటిగ్రల్ 1/x అంటే లాగ్ మోడ్ x అంటే 1/2 లాగ్ మోడ్ టీ ప్లస్ 1 లాగ్ మోడ్ టీ ప్లస్ 3. 1/2 కామన్ రాసాం. టీ ప్లస్లో టీ అంటే ఏమనుకున్నామండి, ఎక్స్ స్క్వేర్ అనుకున్నాం. దేర్ఫోర్ 1/2 లాగ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 1 లాగ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3. 1/2 కామన్ తీస్తాం కాబట్టి ఇక్కడ ఇచ్చిన ఫంక్షన్లో ఎఫ్ ఆఫ్ 3 వాల్యూ మనకి ఇచ్చాడు. అంటే ఎక్స్ ఉన్న ప్లేస్లో 3 రాయండి. దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 లాగ్ 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 1 10 3 స్క్వేర్ ప్లస్ 3 దట్ ఈస్ ఈక్వల్ టు 9 ప్లస్ 3 12 అంటే 1/2 లాగ్ 10 మైనస్ లాగ్ 12. ఓకే, ఇక్కడ లాగ్ 5 మైనస్ 2 ఉంది కాబట్టి లాగ్ ఎక్స్ పవర్ ఎం అంటే ఎం లాగ్ ఎక్స్. ఈ ఫార్ములా అప్లై చేసుకుంటే లాగ్ 5 మైనస్ లాగ్ 6. ఓకే, నెక్స్ట్ F4 ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. 1/2 ఇంటూ 4 స్క్వేర్ 16 ప్లస్ 1 అంటే 17 మైనస్ 16 ప్లస్ మైనస్ లాగ్ ఆఫ్ 16 ప్లస్ 3 19. ఇక్కడ ఏ ఫార్ములా వాడాడండి, ఇక్కడ లాగరిథమిక్లో వాడిన ఫార్ములా లాగ్ ఏ మైనస్ లాగ్ బి ఫార్ములా వాడాడు. అంటే లాగ్ ఏ బై బి, బేస్ అనేది ఈ కాబట్టి దిస్ ఇస్ ద ఆన్సర్. దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 లాగ్ 17/19 ప్లస్ సి. నెక్స్ట్ 2022 27th June shift 1. e power x x square plus 1 by x plus 1 whole square is equal to f of x into e power x plus c. Then d cube f by dx cube at x equal to 1 is equal to. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది e power x అని కనిపిస్తోంది. అంటే మనకి ఆల్రెడీ సేమ్ మోడల్ సమ్ మనం చేసాం. ఇక్కడ చూడండి ఈ మోడల్ సమ్ చేసాం e power x మోడల్లో. సో e power x మోడల్లో వచ్చింది కాబట్టి e power x ఇంటూ f of x ప్లస్ f డాష్ x is equal to e power x ఇంటూ f of x. ఈ మోడల్ రిపీట్ అవుతుంది. ఇక్కడ ఒకసారి చూద్దాం అసలు ఈ మోడల్లో ఉందో లేదో. ఇక్కడ d క్యూబ్ అంటే వచ్చిందని 3 సార్లు డెరివేటివ్ కట్టాలి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1ని ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ప్లస్ 2 కింద రాశాడు. అంటే ఇంటిగ్రల్ e పవర్ x ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 2 బై ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ మైనస్ 1ని ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కాబట్టి ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఫామ్లో ఉంది. ఏ ప్లస్ బి దట్ ఈస్ ఈక్వల్ టు అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1ని ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 కింద రాశాను. ఇక్కడ చెక్ చేసుకుంటే ఎక్స్ మైనస్ 1 ఎక్స్ ప్లస్ 1 క్యాన్సిల్. అంటే ఈ పవర్ ఎక్స్ బై ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ 1 ఈ వాల్యూ మిగిలింది. దీన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటే దీని డెరివేటివ్ ఇది. ఓకే, ఇది ఏ ఫామ్లో ఉందండి, యూ బై వి ఫామ్లో ఉంది. యూ బై వి ఫామ్ ఏంటి,
u by v ఫార్మ్ ఏంటండి? u into v dash u into v dash u into v dash అయినా కాదు, v into u dash మైనస్ u into v dash by v స్క్వేర్. ఓకే, ఈ ఫార్ములా ఉంది. ఓకే, ఓకే, దీని ప్రకారంగా తీసుకుంటే మనకి ఈ ఫార్ములా వచ్చింది. ఇది దేర్ఫోర్ ఇది f of x దీని డెరివేటివ్, f of x దీని డెరివేటివ్ వచ్చింది. ఇప్పుడు దీని డబుల్ డెరివేటివ్ కట్టాలి. ఇప్పుడు దీని డబుల్ డెరివేటివ్ కట్టాలి అంటే చూడండి, సింపుల్గా రాసేసుకోవచ్చు ఆన్సర్. ఇక్కడ 2 ఉంది, 2 into 2 చేయండి, మైనస్ పెట్టండి, బై హోల్ క్యూబ్. లేదు అంటే f dash x అంటే 1/x స్క్వేర్ డెరివేటివ్ ఎంత? -2/x క్యూబ్. ఈ ప్రకారం రాసుకోండి. f of x అంటే -4/x + 1 హోల్ క్యూబ్. సార్ నెక్స్ట్ ఇది ఎలా రాయాలి? ఇక్కడ చూడండి, పాజిటివ్ నెగిటివ్ ఇలా చెక్, ఇక్కడ పాజిటివ్ ఉంది, ఇక్కడ నెగిటివ్ ఉంది. నెక్స్ట్ ఇది పాజిటివ్. దేర్ఫోర్ 4 into 3 12/x + 1 హోల్ పవర్ 4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వస్తుంది. లేదంటే 1/x క్యూబ్ d/dx ఆఫ్ 1/x క్యూబ్ అంటే -3/x పవర్ 4 ఫార్ములా. దట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ వచ్చింది f(1) x ఉన్న ప్లేస్లో 1 పెట్టండి, 1 + 1 2 పవర్ 4 దట్ ఈస్ ఈక్వల్ 12/16 దట్ ఈస్ ఈక్వల్ 3/4 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 2021 February 24th షిఫ్ట్ 1 ఇంటిగ్రల్ cos x minus sin x by √8 minus sin 2x is equal to a sin inverse sin x plus cos x by b plus c. దెన్ ఆర్డర్ పేర్ ఆఫ్ ab. ఇక్కడ క్వశ్చన్ రాసుకున్నాను, ఇక్కడ 8ని 9 రాశాను, ఒక 1 యాడ్ చేసి ఒక 1 తీసాను, 1 + sin 2x రాశాను. 1 ఈజ్ ఈక్వల్ టు sin square x plus cos square x, sin 2xని 2 sin x cos x అని రాశాను. అంటే ఏం చేశానంటే 1 ఈజ్ ఈక్వల్ టు sin square x plus cos square x వాడుకున్నానండి, అండ్ sin 2x అనగానే 2 sin x cos x అప్లై చేశాను. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ 1 యాడ్ చేసాం, ఇక్కడ 1 యాడ్ చేసాం, ఇక్కడ 1 తీస్తాం. దేర్ఫోర్ 9 మైనస్ √sin square plus cos square x plus 2 sin x cos x. ఇది a² + b² + 2ab ఫామ్లో ఉంది కాబట్టి a + b హోల్ స్క్వేర్. ఈ డినామినేటర్లో ఉన్నదాన్ని sin x plus cos x అని t అనుకోండి. దీని డెరివేటివ్ పైన ఉంది, sin x డెరివేటివ్ cos x, cos x డెరివేటివ్ -sin x దట్ ఈస్ ఈక్వల్ dt. అంటే dt బై √9 - t² దట్ ఈస్ ఈక్వల్ టు sin ఇన్వర్స్ t/3. t అంటే ఏమనుకున్న వాల్యూ రాసేయండి. ఇక్కడ దీన్ని ఈ రెండింటిని కంపేరింగ్ చేయండి. ఇచ్చిన క్వశ్చన్ చూడండి, ఈ వాల్యూని కంపేరింగ్ చేస్తే a ఉన్న ప్లేస్లో 1 ఉంది, b ఉన్న ప్లేస్లో 3 ఉంది. దేర్ఫోర్ ఆర్డర్ పేర్ ఈజ్ ఈక్వల్ టు a, b ఈజ్ ఈక్వల్ టు 1, 3. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Like, share and subscribe. Okay, all the best.